వెస్ట్ బెంగాల్‌లో జనవరి, ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ఈ చలికాలంలో ఫీస్ట్ చాలా ఎక్కువ చేస్తుంటారు. పిక్నిక్‌లనమాట. ఏరియాలో అందరూ కలిసి గాని అందరూ ఒక చోట వండుకోవడం 31st పార్టీ చేసుకుంటాం అనుకున్నాము. కానీ నేనైతే విజయవాడ వెళ్ళాను కదా! ఇంక అందుకే ఇప్పుడు రా మోమోలు అవి చేసుకుందాం సాటర్డే, సండే అనుకొని అయితే మా పిన్ని పిలిచింది. ఇంకా వెళ్ళేపాటికి క్యాబేజ్ అన్నీ అయితే వేసేసి వెజ్ పకోడీలు చేస్తుంది. మోమోలు చేసుకుంటాం కదా పిన్ని అంటే ఆ క్యాబేజ్ అన్నీ కోసాను కానీ నువ్వు ఇంత తొందరగా వచ్చావు కదా ఇంకెప్పుడు మోమోలు చేసుకుంటావని పకోడీలు అయితే చేసేసింది. ఇంకా మా వదినకి అయితే టేస్ట్ చూడనుకొని ఫుల్గా ఉప్పులో ముంచేసి అయితే ఇచ్చాను. దాని రియాక్షన్ చూడండి. ఫస్ట్ పాపం వీడియో తీస్తున్నాను టేస్ట్ చెప్పమన్నాను అనుకొని తినకుండానే బాగుంది అనేసింది. తర్వాత అందులో మిరపకాయ కూడా పెట్టాను కాబట్టి కారం అంది. తర్వాత తెలిసింది దానికి ఉప్పేసామని. చూడండి అసలు రియాక్షను. కానీ మేమేం చేసినా కూడా ఏం అందు పాపం తను చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ అయితే నైట్ డిన్నర్లోకి అయితే పూరీలు చనాదాల కర్రీ అయితే చేసుకుంటున్నాము. పిండిలో అయితే ఉప్పు, కొంచెం నూనె, పంచదార కొద్దిగా, కాలాజీరా అయితే వేసి అయితే పిసుకుతుంది. ఇలాగైతే పూరీలు సాఫ్ట్గా క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసు? ఇంకా నూనె వేసిన తర్వాత పిండిని అయితే బాగా కొంచెం రఫ్ లాగా చేయాలి 2 చేతులతోని. ఇంకా పిండి అయితే రెడీ చేసేసింది మా వదిన. ఇంకా లాస్ట్కి వేడివేడిగా పూరీలు చనాదాల కర్రీ అయితే రెడీ చేసింది మా పిన్ని. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా సండే రోజు కూడా కబాబ్స్ అన్నీ అయితే చేసుకున్నాము. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ పెడతాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.